ఇప్పుడు ఇక్కడ నుంచి 3 hours జర్నీ అనమాట. నేను వాళ్ళని సర్ప్రైజ్ చేసే ప్లేస్కి తీసుకెళ్ళడానికి. మొత్తం అంతా తిప్పేస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి. లవ్ యూ మామ్. నాకు డైలీ ఇది ఎందుకు ఇస్తున్నారు అని అంటే, నిన్న మార్నింగ్ కూడా ఫీల్ అయినావా అబ్బు? ఫీల్ అయినావా? ఆర్ యు గైస్ రెడీ? yes one go కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఫీవర్ వల్ల, బట్ స్టిల్ ఐ వాజ్ ఈటింగ్ దిస్. హే గైస్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ క్యూటీ డయానా. ఈ పాటికి thumbnail చూసిన వాళ్ళందరికీ కూడా అర్థమైపోయి ఉంటుంది. సో నేను వచ్చేసి మా మమ్మీ డాడీని సర్ప్రైజ్గా ఒక టూర్కి తీసుకెళ్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. అది ఎక్కడికి, ఏంటి, ఎలా అన్నది కూడా వాళ్ళు ఏది క్లారిటీ లేదు. నిన్న నైట్ కాల్ చేసి, డాడీ మనం రేపు ఒక చోటుకి వెళ్తున్నాము, సో 2 daysకి లగేజ్ ప్రిపేర్ చేసుకొని వచ్చేసేయండి అని చెప్పాను. ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి సడన్గా ఇది అడుగుతావు ఏంటి, నీకు అర్థం కాదు, ముందు ప్రిపరేషన్ ఏమీ అవ్వనివ్వవు అది ఇది అన్నట్టుగా అన్నారు. బట్ స్టిల్ ఏదైనా సర్ప్రైజ్ లాగే ఉండాలి. సో 10 రోజుల ముందు ప్లాన్ చేసుకుంటే అది ప్లానింగ్ తెలిసిందే కదా, మన ప్లాన్స్ ఎలా ఉంటాయి, అన్నీ కూడా ఫ్లాప్ అయిపోతుంటాయి. సో అప్పటికప్పుడు చెప్పేది ఏదైనా థ్రిల్లింగ్గా ఉంటుంది. కాబట్టి నిన్న నైట్ ఫోన్ చేసి మీరు ఇప్పుడు కల్లా వచ్చేసేయండి అనగానే, పాపం మీద అక్కడ బాదరా 6 hours జర్నీ నా దగ్గరికి. 6 hoursలో పాపం ఫాస్ట్గా వచ్చారు. వాళ్ళు లోపల ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, ఏంటి అన్నది వాళ్ళకైతే కొంచెం కూడా ఇంత ఇన్ఫర్మేషన్ కూడా లేదు. బట్ ఐ డోంట్ నో, వాళ్ళ ప్లేస్ చూసిన తర్వాత ఎంత థ్రిల్ ఫీల్ అవుతారు అన్నదే నేను క్యాప్చర్ చేయాలి అనుకుంటున్నాను. అంటే బేసిక్గా వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి తెలియకుండా కాదు, నేను ఈ మధ్యలో ట్రావెలింగ్ చేస్తూ కొంచెం నా హార్ట్ని హీల్ చేసుకునే దాంట్లో చాలా ప్లేసెస్ విజిట్ అవుతుండే. కానీ ఎందుకు అనిపించింది ఈ ప్లేస్ పేరెంట్స్ని కూడా తీసుకువెళ్తే చాలా బాగుంటుంది, వాళ్ళు కూడా చాలా థ్రిల్ ఫీల్ అవుతారని చెప్పేసి ఈ ప్లేస్కి వాళ్ళిద్దరిని ఎంచుకున్నాను. ఐ డోంట్ నో, నాకు తెలిసినంత వరకు నేను వాళ్ళని నా సొంత ఇదితో తీసుకెళ్ళే ఫస్ట్ ట్రిప్ ఏది అని ఉంది అని అంటే అది ఈ ట్రిప్పే అని చెప్తాను. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అసలు అక్కడ ఏమేమి ఉంటాయి, ఎంత ఎంజాయ్ చేస్తారు అన్నది ఫుల్ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి. వాళ్ళ ఎంజాయ్మెంట్ని కూడా నేను ఫుల్గా క్యాప్చర్ చేసి చూపిస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం కూడా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మా మమ్మీ డాడీ లోపల ఉన్నారు. లెట్స్ టాక్ టు దెమ్. మమ్మీ హాయ్ చెప్పు ఆడియన్స్కి. డాడీ హాయ్ చెప్పవా? ఎక్కడికైనా వెళ్తున్నాం, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి, ఏం తెలీదా? మహారాష్ట్ర. పాపం వాళ్ళకి అదొకటే తెలుసు. సో మహారాష్ట్ర వెళ్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ మేము వెళ్ళేది మహారాష్ట్ర కాదు, వేరే చోటికి వెళ్ళదు. వాళ్ళకి తెలియదు. లెట్స్ గో, లెట్స్ టేక్ దెమ్. ఐ డోంట్ నో హౌ దే విల్ ఫీల్. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. రేపు పొద్దున్న చూద్దాం. అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ ప్లాన్ చేశాను కాబట్టి మిస్టేక్ నాదే. పాపం అమ్మ దగ్గర కొన్ని డ్రెస్సెస్ లేవు అని చెప్పింది. సర్లే కదా వెంటనే పర్చేస్ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి ఫాస్ట్గా జూడియోకి అయితే తీసుకొని వెళ్ళిపోయాను. మొత్తానికి ఫాస్ట్గా అయితే పర్చేసింగ్ కూడా చేసేసుకొని బయటికి వచ్చేసాము. ఇప్పటికే లేట్ అయిపోతుంది, ఇంక వెళ్ళిపోదాం. సో గైజ్, యాక్చువల్లీ మా మమ్మీ మా డాడీ ప్రెజెంట్ అయితే మైసూర్లో దిగాము. మైసూర్ దిగిన తర్వాత వెహికల్ వచ్చింది తీసుకెళ్ళడానికి. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 hours జర్నీ అనమాట. నేను వాళ్ళని సర్ప్రైజ్ చేసే ప్లేస్కి తీసుకెళ్ళడానికి. లెట్స్ సీ హౌ దే గోనా రియాక్ట్. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఇప్పుడైతే ప్రెజెంట్ ఉడిపీస్లో ఫుడ్ చేసేసి టిఫిన్ చేసేసాక బయలుదేరిపోతాం అనమాట. ఐ యూ ఎక్సైటెడ్? బ్రష్ చేస్తాను, మైసూర్ వచ్చిన బ్రష్ చేసి టిఫిన్ చేసేసి బయలుదేరుతాం. ఇంకా మేము వెళ్ళే ప్లేస్కి ఆల్మోస్ట్ 3 hours ఉంది కాబట్టి వాళ్ళని ఎంటీ స్టమక్తో ఉంచలేను. ఇక్కడ మనకి తగ్గ టిఫిన్స్ ఏది ఉంటుంది అని చెప్పేసి డ్రైవర్ అంకుల్ని అడిగితే ఉడిపీసే బెస్ట్ అన్నారు. ఎందుకంటే మన సౌత్ ఇండియా అన్ని సంబంధించిన టిఫిన్స్ అక్కడే దొరుకుతాయి కాబట్టి ఇంక వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళినా కామన్గా మన వాళ్ళు ఏం ఆర్డర్ చేస్తారు, ఈ దోశ, ఇడ్లీ, సాంబార్ ఇవే కదా. అక్కడికి వెళ్ళిన ప్లేస్లో ఏదైతే స్పెషల్ ఉంటుందో అది చేయమంటే అస్సలు చేయరు. ఇంకా మైసూర్ ఎలాగో రీచ్ అయ్యాం కదా అని వెళ్ళే దారిలో నేను మైసూర్ ప్యాలెస్ దగ్గర అయితే ఆపమని చెప్పాను అనమాట. నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైం చూశాను. మా నాన్న అయితే ఇంతకుముందు చాలాసార్లు విజిట్ అయ్యారు, బట్ అమ్మ నేను అయితే ఫస్ట్ టైమే చూసాము. బట్ మేము వెళ్ళే దారిలో ఎలిఫెంట్స్ కూడా చూసాము. ఎంత బాగా అనిపించిందో తెలుసా. సో గైస్, ఫైనల్లీ మమ్మీ డాడీని తీసుకొని రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఐ జస్ట్ షో దెమ్.
వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. దే విల్ ఫీల్ హ్యాపీ ఆర్ నాట్ అన్నది నేను వాళ్ళని నెక్స్ట్ ఇచ్చే సర్ప్రైజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ అడ్వెంచర్స్ ఉన్నాయి అండ్ నేచర్ వైజ్గా కూడా చాలా ఉన్నాయి. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ఇట్. అది నువ్వు ఎక్స్ప్లోర్ చేస్తే వీళ్ళకి తెలుస్తుంది. ఇది రిసార్ట్ అనుకుంటున్నారు, రిసార్ట్లో ఇన్ని అద్భుతాలు ఉన్నాయని తెలీదు. నీకు ఎలా నచ్చిందా రే? బాగుంది. ఇంకా తీస్తే ఒక షూట్ చేసి చాలా నీకు నచ్చిందా మమ్మీ? చాలా బాగుంది. ఇంకా బాగుందా? ఫస్ట్ టైం ఎంట్రన్స్ సూపర్ ఉంది. నెక్స్ట్ మేము మొత్తం చూపిస్తాం. పద పద. సో యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ టు రిసార్ట్. మేము వెళ్ళిన రిసార్ట్లో రెస్టారెంట్ యొక్క అంబియన్స్ ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ అయితే అవైలబుల్ ఉంటుంది. డూ యూ లవ్ ఇట్? ఫుడ్ టేస్ట్ చేశాక చెప్దాం. అంబియన్స్ ఓకే. మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి కూర్గ్. ఇది కర్ణాటక అండ్ కేరళ బార్డర్లో అయితే ఉంటుందన్నమాట. నిజంగా చెప్తున్నాను, మేము వెళ్ళాక ఒక ట్రెడిషనల్ డ్రింక్ ఇచ్చారబ్బా. ఒక్కసారిగా మేము చేసిన జర్నీ అంతా కూడా మర్చిపోయాము. అంత టేస్ట్ ఉంది. లిటరల్లీ నేను ఇప్పటి వరకు అలాంటి టేస్ట్ని ఎక్కడ చూడలేదు. వాళ్ళని అడిగితే ఇట్స్ ఎ ట్రెడిషనల్ డ్రింక్ అని చెప్పారు. నిజంగా మేము వచ్చేటప్పుడు కూడా ఆ డ్రింక్ ఏంటి అని చెప్పేసి పర్చేస్ చేసుకొని మరీ వచ్చాము. అంటే అంత టేస్ట్ ఉంది. సో మేము ఉండే రిసార్ట్ అనమాట. పైన కనిపిస్తుందా? సో ప్రజెంట్ ఇప్పుడు రిసార్ట్ లోపలికి వెళ్ళిపోదాం. అది ఎలా ఉందో చూసేద్దాం. అయ్యో ఎక్సైటెడ్. హాయిస్ వస్తుంది. అంత పైకి వచ్చాం. అంత దూరం నుంచి నడుచుకుంటూ కింద నుంచి పైకి వచ్చేసరికి ఫుల్ ఓపిక అయిపోయింది. వెళ్దాం, పైకి వెళ్దాం. వాళ్ళని చియరప్ చేయడానికి వచ్చానో తెలీదు, సడన్గా ఫీవర్ వచ్చేసింది. ఇట్స్ బీన్ లైక్ కొంచెం ఎందుకు నేను ప్రతిసారి ఏదైనా టూర్ వేస్తే ఫ్యామిలీతో మెయిన్గా, నేను ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుంది హెల్త్, కానీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు బాగా హ్యాండ్ ఇచ్చేస్తుంది. అదేంటో అర్థం కాదు. వాళ్ళని చియరప్ చేద్దాం, వాళ్ళని హ్యాపీ చేద్దామని నేను వస్తే ఇప్పుడేమో ప్రజెంట్ మనల్ని ఇలా ఆడుకుంటుంది. నా హెల్త్ నా కంట్రోల్లో లేదు. మొత్తం అంతా తిప్పేస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి. ఓకే, వాళ్ళని తీసుకెళ్దాం. నేను ఇప్పుడు మాకు ఇచ్చిన ఫస్ట్ డే కాటేజ్ చూపిస్తా. కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం, లోపలికి వెళ్ళిపోదాం. మ్యాక్సిమం ఇక్కడ పవర్ ఉండదు, ఎందుకంటే కంప్లీట్గా ఎన్విరాన్మెంట్కి చాలా దగ్గరగా, చాలా పీస్ఫుల్గా ఉండడం కోసం అందరూ వేరే ప్రపంచాన్ని మర్చిపోయి ఈ ప్రపంచానికి రావాలి అనుకుంటూ ఉంటారు. సో అలాంటి ప్లేస్నే చూపిస్తాను నేను. సో దిస్ ఈజ్ ఆ కాటేజ్. ఇదంతా కూడా బయట అవుట్లెట్ అనమాట. సో లోపలికి వెళ్దాం. కెన్ సీ ఇక్కడ మనకి 2 చైర్స్ ప్రొవైడ్ చేశారు అండ్ దట్ ఈస్ టీవీ. మనకి చిన్నపాటి హీటర్, వాటర్ హీట్ చేసుకోవడానికి, అండ్ కర్టన్స్, బెడ్, అల్మరా, సో డ్రెస్సెస్కి అల్మరా అండ్ 1 మిర్రర్. డెఫినెట్లీ నీడెడ్ కదా. ఎక్కడ వెళ్ళినా ఏది వెళ్ళినా ఇది మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే ఇది లేకపోతే చాలా కష్టం కాబట్టి. సో దిస్ ఈజ్ వాష్రూమ్. ఇట్స్ వెరీ నైస్. ఇది ఎక్స్ట్రా బెడ్స్ అనమాట. ఎవరైనా ఎక్స్ట్రాగా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి పట్టుకోవడానికి ఇట్స్ అన్ ఎక్స్ట్రా బెడ్. ప్రతిదీ కూడా వ్యూ పాయింట్ ఇచ్చారు. యూ కెన్ సీ దిస్. దర్ ఈజ్ అ ల్యాడర్. ఇక్కడ పైన ల్యాడర్ అండ్ మనం ఇట్లా ఓపెన్ చేస్తే కర్టన్స్లోంచి మంచి వ్యూ పాయింట్ కనబడేటట్టు ఇక్కడ అంతా పిల్లల ఏరియా ఇచ్చారు యాక్చువల్లీ ఆడుకోవడం కోసం. ఇప్పుడు లంచ్ టైం అనమాట. లంచ్కి ఏం చేశారు వీళ్ళు? నాన్ వెజ్లో సమ్ ప్రాన్స్ ఆర్ చికెన్, ఐ డోంట్ నో, బట్ ఇదేదో ఫుడ్ చేశారు. లెట్స్ టేస్ట్ ఇట్ అండ్ రివ్యూ ఇట్. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. నేను మా మమ్మీ ఫ్రెష్ అప్ అయిపోయినా, మా డాడీ ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు. మిరపకాయ, నిమ్మకాయ, కీర, టమాటో, ఆనియన్స్, ఇంకో భాషలో చెప్పాలంటే ఉల్లిపాయ అంటారు. ఇది కాక డొంగరి కూడా అంటారు. బొంబాయి సైడ్ డొంగరి అంటారు. ఆలు అంట. మా మమ్మీ ఎక్కడొచ్చినా ఇది మాత్రం మానదు, ఎందుకనో నాకు అర్థం కాదు. ఇట్స్ 100% చికెన్ మమ్మీ. కాదు ఇది వెజ్జా? అట్టుకాయలా కనిపిస్తుంది నాకు. ఇది పుట్టగొడుకుని తగి ఉంటుంది ఖచ్చితంగా.
ఏంటో తెలియట్లేదా? చపాతి విత్ వెజిటేబుల్ కర్రీ, రైట్? ఇందులో ఆలు లేదు. మంచి కాలీఫ్లవర్, బఠానీ, క్యారెట్, పన్నీర్, బీన్స్, దాల్ దాల్ దాల్. ఇది జీరా రైస్. సో మా మమ్మీ డాడీ వాళ్ళు అయితే రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు. అబ్బా వాళ్ళతో మనం రెస్ట్ ఎలా తీసుకుంటాం చెప్పండి. ఇండోర్ గేమ్స్ ఉన్నాయి ఇక్కడ, అవుట్డోర్ గేమ్స్తో పాటుగా. అవుట్డోర్ చూపించేదానికంటే ముందు అయితే ఇండోర్ చూపించేస్తా. ఇండోర్లో మనకి 8 బాల్ పూల్ ఉందనమాట. దీన్ని మనకు కొట్టడం అయితే రాదు. ఇందులో బేసిక్గా ఏదో అడ్డి మీద బుడ్డి షాట్లు అయితే ఒకటి పడిపోయింది. బట్ అది అప్పుడప్పుడు జరుగుతుంది అట్లా. ఆ వింతలు అప్పుడప్పుడు జరిగినప్పుడు అప్పుడప్పుడు క్యాప్చర్ చేసుకోవాలి, లేదంటే మనకి రాదు. ఇంకా మనందరికీ తెలిసిందే ఇండోర్ గేమ్స్లో చెస్ మెయిన్ గేమ్ రోల్ ప్లే చేస్తుంది. సో డెఫినెట్లీ చెస్ ఆడుకునే వాళ్ళు చెస్ ఆడుకోవచ్చు, సాకర్ ఆడుకునే వాళ్ళు సాకర్ కూడా ఆడుకోవచ్చు. సాకర్ అయితే నేను ఇప్పటిదాకా ఎప్పుడు ఆడలేదు. బట్ ఇందులో ఒక బాల్ ఉంటుంది, 2 టీమ్స్ కింద ఆడతారు, అంటే బ్లూ టీమ్ అండ్ రెడ్ టీమ్. బాల్ని పెట్టి పట్ట 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 కొట్టడమే అనమాట, అంటిల్ అండ్ అన్లెస్ ఆ బాల్ ఒకరి గోల్లోకి వెళ్ళిపోయేదాకా. ఇట్స్ యాక్చువల్లీ ఒక ఫుట్బాల్ గేమ్ టైపే, కాకపోతే దీన్ని ఇట్లా ఇండోర్ గేమ్ లాగా ఆడతారు. అండ్ ఇంకొకటి మనకి టేబుల్ టెన్నిస్ తెలిసిందే కదా. సో అండ్ మీ అందరికి ఇంకొకటి చూపించాలంటే క్యారమ్ కూడా ఉంది. ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇండోర్ అంటే మెయిన్గా ఇట్లా రిలాక్స్ అవ్వాలి, అసలు ఫోన్స్కి వాటికి నెట్వర్క్స్కి అన్నిటికీ దూరంగా ఉండాలంటే యూ కెన్ జస్ట్ ఎంజాయ్ హియర్. తెలుసా, వేరే ప్రపంచం ఉండదు, బయట మనుషులతో ఉండదు, ఏమీ ఉండదు. ప్రశాంతంగా వచ్చామా, ఆడుకున్నామా, చిల్ చేసామా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసామా, మనల్ని మనం మోటివేట్ చేసుకున్నామా, మన మైండ్ని రిఫ్రెష్ చేసుకున్నామా అన్నట్టు ఉంటుంది. సో బెటర్. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా, మీరు కూడా వచ్చేసి. మమ్మీ, నీకు ఎస్టేట్ ఎలా నచ్చింది? బాగుందా? బాగుంది, చాలా బాగుంది. అసలు ఫ్లవర్స్ కానీ అసలు పక్షులు, ఈ ఫ్లవర్స్ ఏంటో కూడా నాకు అర్థం కాలే, కానీ ఎవ్రీ సింగిల్ వేర్ ఎస్టేట్ మొత్తం ఒక పాయింట్లో అసలు అమేజింగ్గా పెట్టిండ్రనమాట. అసలు చాలా అడగలాగా ఉంది కదా. నాకు ఇందాక కూడా ఒక అతను కోసి ఇచ్చాడు, నా వెనకాల ఉన్నాడు కదా అక్కడే, బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని. తను నాకు ఒకటి కోసి ఇచ్చాడు, ఎంతో బాగా ఇచ్చాడంటే అసలు. అదిగో పాము పడగల వైట్ కలర్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది. అమ్మ, ఈ ప్రపంచాన్ని మొత్తం అంత దూరంగా వచ్చి ఉన్నావు కదా, ఎలా అనిపిస్తుంది? ప్రశాంతంగా ఉందా? చాలా బాగుంది. వాతావరణం అయితే పీస్ఫుల్గా ఉంది. ఎక్కడో కొన్ని 1000 feet పైన కొండ పైన రిసార్ట్స్. ఇది నెక్స్ట్ 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 లెవెల్ అసలు, అన్నిటికీ అందరికీ దూరంగా. ఇంకా వాటర్ ఫాల్స్ కూడా ఇదే రిసార్ట్లో ఉంది. రేపు మార్నింగ్ చూపిస్తాను నేను, ఎందుకంటే ఈరోజు వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళలేకపోయినా. నేను చిన్న అంటే కొంచెం దూరం ఉంది, వాకింగ్ చేయాలి, ఆ వర్షం పడుతుంది, అంత చికచికాగా ఉందని చెప్పేసి వెళ్ళలేదు. సో డెఫినెట్లీ ఇప్పుడు స్నాక్స్ టైం. యాక్చువల్లీ స్నాక్స్ టైంకి వెళ్ళాలి. మా నాన్నేమో పడుకొని రిసార్ట్లోంచి రావట్లేదు. ఆయన ఏదో రిలాక్స్ అవుతాడు కదా అని తీసుకొస్తే ఆయనేమో మంచిగా ఆరామ్సే పడుకుంటున్నాడు తప్ప రావట్లేదు. వెనకాల ఉన్న రిసార్ట్స్ ఇవన్నీ కూడా రిసార్ట్స్. చాలా అంటే చాలా బాగుంది, చాలా 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 చాలా. మా మమ్మీ డ్రెస్ బాగుంది యాక్చువల్లీ. ఐ లవ్ యూ మామ్. సో ఇట్స్ స్నాక్స్ టైం అనమాట. మా వాళ్ళకి కాఫీ టీలు వస్తున్నాయి, బట్ నాకు మాత్రం నేను చిల్డ్రన్ కాబట్టి కప్ కేక్ మా ఫ్రెండ్స్ మైసూర్ ప్యాలెస్. ఓ ఎస్. సో గైస్, ఇందాక మఫిన్స్ అయిపోయినాయి, కప్ కేక్స్ అయిపోయినాయి, ఇవన్నీ అయిపోయినాయి కదా, పకోడీ. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే హాట్ వాటర్, అందులో తులసి వేసి లెమన్ ఇచ్చారు. లెట్స్ హ్యావ్ సమ్ లెమన్ ఇన్ ఇట్. నాకు హాట్ వాటర్ తాగుతుంటే ఎంత ప్రశాంతంగా ఉంది అసలు. మమ్మీ డాడీకి మాత్రం టీ, కాఫీ అండ్ పకోడీ. ఇప్పుడు డిన్నర్కి ప్రజెంట్ అయితే చపాతీ అండ్ చికెన్ ఫ్రై స్టార్టర్. ఇది కూడా ఇందాక గోబీ స్టార్టర్, ఇప్పుడు చికెన్ స్టార్టర్. ఆల్మోస్ట్ డిన్నర్లో కూడా 15 types ఆఫ్ వెరైటీస్ అయితే సర్వ్ చేసిండ్రు. కానీ మనం ఎంత తింటే అంత సర్వ్ చేస్తుండ్రు అబ్బా. ఇక్కడ మస్త్ అనిపించేది అది మాత్రమే అసలు. దిస్ ఈస్ ద సెకండ్ డే
సెకండ్ డే వచ్చేసి మార్నింగ్ నాకు డైలీ ఇది ఎందుకు ఇస్తున్నారు అని అంటే నిన్న మార్నింగ్ కూడా నాకు బాగా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యి బాగా కాఫ్ వస్తుండే. సో దానికి ఇది ఒక మెడిసిన్ అంట. యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళు కర్ణాటకలో ఎక్కువగా ఇది ఒక ట్రెడిషనల్ డ్రింక్ యూజ్ చేస్తారంట. సో దాన్ని మనకు మార్నింగ్ ఇచ్చారు. అండ్ ఈరోజు నాకు పైనాపిల్ జ్యూస్. లెట్స్ ఇడ్లీ కూడా వచ్చేసింది వేడిగా. లెట్స్ సీ. ఏమో కట్టుగా వచ్చింది. ఇది ఒక రకంగా చాలా ప్రశాంతంగా దిగుతుంది వేడిగా. ఇందులో లెమన్ యాడ్ చేసి చాలా అంటే చాలా బాగుంది. మా డాడీ మా మమ్మీ ఏంటో అర్థం కావట్లేదు గైస్. దేవర్ లైక్ జస్ట్ లుక్ ఎట్ దెమ్, ఐ విల్ షో దెమ్. సో దీస్ ఆర్ ద ఐటమ్స్. ఇడ్లీ, వడ, ఎగ్ అండ్ ఇందాక ఆల్రెడీ ఫ్రూట్స్ అయిపోయాయి. సాంబార్ అండ్ చట్నీ, 2 types ఆఫ్ చట్నీ, ఎగ్. టిఫిన్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్? 15 types ఆఫ్ వెరైటీస్ ఈరోజు నాకు టిఫిన్. సారీ, యూ క్యాన్ సీ ఇట్ రైట్. వడ, ఇడ్లీ, సమ్ పొంగలి అండ్ కేసర్, ఇది ఉప్మా అండ్ చట్నీస్లో 2 types ఆఫ్ చట్నీస్ అండ్ 1 boiled ఎగ్ అండ్ చాకో ఫ్లేక్స్ అండ్ చాకోస్ అండ్ మఫిన్స్ టు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా మఫిన్స్ తీసుకొస్తున్నారు బ్రో వీళ్ళు. ఏం చేద్దాం చెప్పండి? ఇన్ని ఫుడ్స్ ఎలా తింటాం? దట్ టు అన్లిమిటెడ్ ఫుడ్. ఎంత అడిగితే అంత తీసుకొస్తూనే ఉంటారు. సౌత్ ఇండియన్ ఫుడ్ ఎట్లుందో మన ఇంట్లో ఫుడ్ మెస్మరైజింగ్. నేల్డ్ బ్రో, ఇట్ నేల్డ్. రిసార్ట్ మొత్తం కూడా మనకి కాఫీ తోటలు అనమాట. వీ కెన్ జస్ట్ ఎక్స్ప్లోర్ టుడే. ఈరోజు మొత్తం ఫ్రమ్ స్టార్టింగ్ టు ఈవినింగ్ వరకు అయితే అడ్వెంచర్స్ ఉన్నాయి. అడ్వెంచర్స్కి అయితే మమ్మీ డాడీని తీసుకొని వెళ్ళిపోతున్నా. నాకైతే వెళ్ళే వాకబుల్ డిస్టెన్స్లో యూ కెన్ సీ కాఫీ తోటలు. ఇది జస్ట్ ఇప్పుడే కలర్ చేంజ్ అయింది. రెడ్ కలర్ వచ్చేసి ఇంకా చేంజ్ వస్తుంది ఇంకా కాఫీలోకి. మనం వీ కెన్ యూజ్ ఇట్. ఈ గ్రీన్ ఇంకా అవ్వలేదు అన్నట్టు. అండ్ ఇక్కడ మనకి మిరియాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడే పెంచుతున్నారు. ఆ పైకి పాకేస్తుంది కదా, అదంతా కూడా మిరియాల చెట్లు అనమాట. ఇంకా మనం లోపలికి వెళ్ళే కొద్ది బోల్డ్ అని చెట్లు ఉన్నాయి. అట్టికాయ చెట్లు ఉన్నాయి, ఇంకా కార్డిమమ్ అవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. నిన్న చూసాను కార్డిమమ్ అయితే చాలా పెద్ద చెట్లు. నా లైఫ్లో ఫస్ట్ టైం చూసా కార్డిమమ్ చెట్లు. నేను అవి కూడా వీలుంటే అటు వెళ్తే మళ్ళీ చూపిస్తాను నేను. ఇప్పుడు పోదాం. అర్థం కాదు, ఇది రేట్ ఎక్కువ. ఇది ఒక పిల్లి ఏదో కాయలు తినొచ్చంట. ఇట్లా వేస్తే దీన్ని చాలా రేటు పెట్టి కొనుక్కుంటారంట. ఇవేమో కాస్ట్ ఎక్కువ, కాఫీ. ఇవేమో కాస్ట్ తక్కువ. ఇవి ఏవైతే రెడ్ కలర్ లో ఉన్నాయో అవి. అంటే ఇది పిల్లి ఏంటి అర్థం కాలే నాకు. అన్న చెప్పిండు, అడుగు అన్నను అడుగు. సో ఇవి వచ్చేసి మనకి కాస్ట్ చాలా తక్కువ పడుతుందంట. యూనో మై మామ్ వేర్ జీన్స్. ఇక్కడ కనబడుతున్నాయి మిరియాలు కదా. ఇది ఒక మిరియాల చెట్టు, అదిగోండి మిరియాలు. మా అమ్మ పట్టుకుంది. ఇవి అది తింటుంటే మంచి మిరియాలు ఫ్రాగ్రెన్స్తో ఫ్రెష్ ఫీల్ ఉంది. మా డాడీ చూడండి. అయ్యో వీళ్ళిద్దరు అసలు ఆగుతలేరు సార్. సో నేనైతే ఈరోజు మంచి ఎక్స్ప్లోరేషన్ జరుగుతుంది. మా మమ్మీ డాడీ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేయడమే కదా మనకు కూడా కావాల్సింది. దానికోసమే కదా తీసుకొచ్చాం. జస్ట్ లుక్ ఎట్ దెమ్, దర్ ఎంజాయింగ్ ఇట్. నేను కవర్ చేయను నాకు. ఓకే, జస్ట్ హోల్డ్ ఇట్ కాదు, నాకు చేయడం రాదు కాబట్టి మీరు చెయ్యండి, పర్లేదు, మీరు కనబడరు. సో యూ కెన్ సీ దిస్. మనకి కాఫీ బీన్స్లోంచి వస్తుంది కదా ఇది. ఎంత స్వీట్. మా డాడీ అసలు ఇక్కడ వచ్చినా కూడా ఆయన మర్చిపోవట్లేదు. దీన్ని మనం టేస్ట్ చేసి చూద్దాం అసలు ఎలా ఉంది అన్నది. రియల్ అంటే చాలా న్యాచురల్గా, చాలా స్వీట్ ఉంది. దా అబ్బు, మా అబ్బు ఈరోజు నన్ను కంప్లీట్గా టేక్ కేర్ చేసే మనిషి అనమాట. ఎందుకంటే నిన్న మస్తు సైక్ చేసేసిన పాపము. చిన్న హడావిడి చేసేసి మొత్తం అంతా మెంటల్ టార్చర్ పెట్టేసినాను. ఫీల్ అయినావా అబ్బు? ఫీల్ అయినావా? ఎస్ అంట. పాపం లాంగ్వేజ్ రాదు కదా, ఎస్ అంటున్నాడు. ఈరోజు మొత్తం నన్ను అసిస్ట్ చేయాలి.
నన్ను బాగా చూసుకోవాలి ఈరోజు, ఎందుకంటే బాగా టార్చర్ చేస్తాను కదా. ఎస్ చెప్పు, ఎస్ చెప్పు. ఎస్. ఆరెంజెస్, ఫ్రెష్ ఆరెంజెస్. లెట్స్ మనం ఇప్పుడు కోద్దాం. అబ్బో నేను వెళ్ళి కోసుకుంటా, కోసేస్తాను నేను. పండింది కెన్ ఫీల్ ద ఒరిజినల్. మన లైవ్లో కొండ నుంచి కింద పడితే ఇంకట్టే ఇంకా. దా అబ్బు కొయ్యి అబ్బు, లేదా అక్కడ ఉంది కదా అటు సైడ్ ఉంది అబ్బు, లేవు. ఎట్లా ఏం చేద్దాం? కాయ కావాలి నాకు. అటు ఉంది కదా వచ్చేటప్పుడు. ఇదిగో పడింది, దాని మీద పడింది చూడు. ఆ కాయ కాఫీ బీన్స్ చెట్టు మీద పడిపోయింది. ఐ గాట్ దిస్. థ్యాంక్ యూ అబ్బు, థ్యాంక్ యూ. పదా ఫైనల్లీ ఐ గాట్ ఎన్ ఆరెంజ్. ఈ రిసార్ట్లో కొన్ని అద్భుతాలు ఉన్నాయి. ఇవి నేను మీకు ఇన్ఫర్మేషన్గా ఎందుకు ఇస్తున్నా అంటే, నా ఫ్యామిలీ 100కి 200% ఎంజాయ్ చేసింది. అట్లా మీరు కూడా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే కనుక నేను 100కి 200% ఈ మిస్టరీ వుడ్స్ రిసార్ట్ని అయితే సజెస్ట్ చేస్తా. పర్ డేకి వచ్చి పర్ పర్సన్కి 3200 ఎంతో పడుతుంది. బట్ లిటరల్గా చెప్తున్నాను, ఇందులో మనకి అడ్వెంచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాటర్ ఫాల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 127 ఎకర్స్లో ఉన్న కాఫీ ఎస్టేట్లో జీప్ సఫారీతో పాటుగా మనం ATV కూడా డ్రైవ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ముందు విజువల్స్లో అయితే చూపిస్తాను. అండ్ మీకు ఇంకొక విషయం తెలుసా, అప్ టు 10 అడ్వెంచర్స్ మనం చేయొచ్చు. నాట్ ఓన్లీ 10, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ అంటూ ఎన్నో గేమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దట్ టు మనం ఇచ్చే ఒక 3000లో ఇన్ని ఎలా అసలు కదా. నిజంగా అద్భుతం. మీరు కూడా లీవ్ చేయాలి అనుకుంటే వచ్చేసేయండి. గైస్ ఫైనల్లీ రెడీ అయిపోయినాము. ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళాలి. కనిపిస్తుందా? అక్కడ ఒక పర్సన్ వెయిట్ చేస్తున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ దాకా రావాలి. Are you guys ready? Yes. పాపం మా అమ్మ వస్తుంది. ఫస్ట్ మమ్మీని పంపించండి. ఆల్వేస్ రెడీ మమ్మీ. సైకిల్ ఇదర్ సైకిల్ వేసుకో. అసలు భయం ఉండదు. ब्रेक जरूरी नहीं, ब्रेक मत पकड़ना, इसको पकड़ो और जितना स्पीड मार सकता है पैदल मारना. ओके रेडी? पूरा फुल स्पीड. रेडी? रेडी मैम. और कुछ गिरने वाला चीज है तो रिमूव कर देना. दम. పాపం మా అమ్మ కదిలిపోవాలన్న ఆరాటంలో ఉంది కానీ కింద కదులుతలేదు యాక్చువల్. గైస్ మా మమ్మీ అయితే వెళ్ళిపోతుంది. యూకే ఈజీగా డాన్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మమ్మీ, అలా పట్టుకొని వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అప్పుడు 2x పెట్టా. ఓకే ఎన్నొస్తా? ఓకేనా అమ్మా? రెడీ రెడీ వెళ్ళు. అయిపోయి చాలు ఇంకా నన్ను లాక్కోండ్రా. మమ్మీ ఇప్పుడు దాకా అడ్వెంచర్స్ అన్నీ చేసినావు కదా డాడీ, నువ్వు కూడా ఇట్లా ఇన్ని వేసినావు కదా. హౌ డూ యూ ఫీల్ ఎగ్జాక్ట్లీ? ఎట్లా అన్నది జెన్యూన్ ఫ్యాక్ట్ చెప్పాలా. మీరు రిలాక్స్ అవుతారని తీసుకొచ్చా, లిటరలీ రిలాక్స్ అయ్యారా లేదా, ఎలా ఎంజాయ్ చేశారు అసలు యాక్టివిటీస్? ఎంజాయ్ విషయంలో అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఇది ఈ రిసార్ట్లో వచ్చిన తర్వాత ఫస్ట్ వెల్కమ్ డ్రింక్తో స్టార్ట్ అయింది. సో దాని తర్వాత
లోపలికి ఎంటర్ అయిన తర్వాత అసలు అట్మాస్ఫియర్, దానికి పెట్టిన ఫుడ్ సెక్షన్ ఉన్న కుకింగ్ కానీ అవి కానీ, కుకింగ్ మనకు సప్లై చేసేవాళ్ళు కానీ, ఎవ్రీథింగ్ పర్సన్స్ ఫుల్ రెస్పాన్సిబిలిటీగా చేస్తారు. ఫస్ట్ థింగ్ ప్రతి ఒక్క ఐటెము అంటే జనరల్ తినే వాళ్ళు చేసేది వేరే ఉంటుంది, తిందామని చేసేది వేరే ఉంటుంది. వాళ్ళు ప్రతిదీ తిందామని చేసినట్టే చేశారు. దానివల్ల మాకు తింటుంటే కూడా చాలా హ్యాపీగా అనిపించింది. విత్ ద లవ్ తో సర్వ్ చేయడం కానీ, ద వే ఆఫ్ రిసీవింగ్ కానీ బాగుంది. ఎట్లా ఉన్నాయండి ఐటమ్స్ అని వంట మాస్టర్తో సహా తను వచ్చి మమ్మల్ని అడగడం జరిగింది. అసలు ఇంకో విషయం ఏంటంటే చాలా నీట్గా, చాలా అన్ని పర్ఫెక్ట్గా చాలా బాగా చేశారు. తినలేనంత ఐటమ్స్ పెట్టారు. విషయం చెప్పాలంటే మనకి తెలిసి మన సౌత్ ఇండియా ఫుడ్ ఇక్కడ దొరకదు, కానీ మనకి సర్వ్ చేసిండు. సౌత్ ఇండియా ఫుడ్ దొరకదేమో చాలా మంది ఇబ్బంది పడతారు, ఆ ఫుడ్ కూడా సర్వ్ చేసిండు. దట్ టు అన్లిమిటెడ్ ఫుడ్. ఇక్కడ హైలైట్ ఏంటి అంటే అన్లిమిటెడ్, ఎంత తింటే అంత. అన్ని దొరికినాయి. మనం చేసుకునే చట్నీస్ గానీ అన్ని కూడా వేరే రకాల చట్నీ, ఒక టమాటా చట్నీ, ఒకటేమో పల్లి చట్నీ. అసలు చట్నీస్ తింటే ఇంకా వేరే ఐటమ్ తినడం కన్నా చట్నీ తింటే బెటర్ అనే రేంజ్లో చేశారు. అవే కాకుండా కేసరి ఇచ్చారు మార్నింగ్ పూట. కేసరి ఇట్స్ నాట్ ఓన్లీ కేసరి, మీరు చూసే ఉంటారు 15 టైప్స్ ఆఫ్ వెరైటీ టిఫిన్స్ అనేవి నేను చూపించాను మీ అందరికి. సో అమేజింగ్ ఉంది. అసలు మేము అడ్వెంచర్స్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ లైక్ 10 అడ్వెంచర్స్ కంప్లీట్ అయ్యాయి. అసలు ఎవ్రీథింగ్ దీంట్లోనే మనకి 10 వెరైటీస్ ఒక్కడ దొరకడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అవన్నీ న్యూ ఇయర్లోనే ఉన్నాయి. మనం మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకుని వెళ్ళామంటే ఆఫ్టర్ లంచ్ వరకు కంప్లీట్ చేసుకుని రావచ్చు. కానీ కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఇంకా వెళ్ళకుండా మళ్ళీ ఇంకోసేపు ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే అక్కడ ఖచ్చితంగా ఉంది. ఒకసారి మీరు వచ్చి విజిట్ చేయండి, చూడండి. ఆ తర్వాత మీరు ఇంకా మిగతా వాళ్ళు చెప్పండి. మీకు కూడా కావాలి అనుకుంటే కింద డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. మీ ఫ్యామిలీతో కలిసి చిల్లప్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే మస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం. నేను తీసుకొచ్చినందుకు అంటే నేను తీసుకొచ్చిన ఒక ఏదైతే రీజన్ ఉందో ఆ రీజన్కి అయితే పక్కాగా వీళ్ళు న్యాయం చేస్తున్నారు. అబ్బా, దే ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్ యాక్చువల్లీ. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా మీ ఫ్యామిలీ టైంతో మంచిగా ఎంజాయ్ చేయాలంటే ఇంకా లేట్ చేయకుండా ఇలాంటి ప్లేసెస్కి విజిట్ అయిపోండి. అండ్ ఈ ప్లేస్కి మీకు కూడా విజిట్ అవ్వాలి అనుకుంటే కింద డీటెయిల్స్ని అయితే పక్కగా చేసేసాను. అండ్ ఇప్పుడైతే మనం లంచ్కి వెళ్ళిపోదాం. మస్తు ఆకలి అయిపోతుంది, పదండి. దీస్ ఆర్ స్టార్టర్స్ ఫర్ లంచ్. దిస్ ఇస్ చికెన్ స్టార్టర్. అండ్ ఇది వచ్చేసి ఆలూ స్టార్టర్స్ అన్నమాట. చికెన్ ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇందులోకి చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ ప్రజెంట్ అయితే, అండ్ రోటీస్, చపాతీ, పాపడ్, కర్డ్, పప్పు అండ్ బాస్మతి రైస్. ఇంత హార్డ్ వర్క్ చేశాక అదే అమౌంట్లో మనకు అన్లిమిటెడ్ ఫుడ్ పెడుతున్నారు అంటే నమ్ముతారా? నిజమే. అంత ఫుడ్ మనం తినే కొద్దీ తీసుకొస్తూనే ఉంటారు, మనం తింటూనే ఉండాలంటే. నేను మాత్రం ఐస్ క్రీమ్ తింటున్నాను. అంటే ఇది కూడా స్వీటే కదా, డెజర్టే కదా అని మీరు అనొచ్చు. అందరికీ స్వీట్ వచ్చింది, బట్ నాకు స్పెషల్ ఐస్ క్రీమ్ తెప్పించుకున్నాను నేను. నెక్స్ట్ లెవెల్. కళ్ళల్లో వచ్చి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఫీవర్ వల్ల, బట్ స్టిల్ ఐ వాజ్ ఈటింగ్ దిస్. ఐస్ క్రీమ్ ఈజ్ అన్ ఎమోషన్. గైస్, మా మమ్మీ చూసిండ్రా యాక్టివిటీస్ దాంట్లోకి వెళ్ళి పండుకుంది, యాక్టివిటీస్ చెయ్యకుండా. ఏంటి అట్లా పండుకున్నావు? లేదు, సైకిల్ దొక్కుదా అని చూస్తాను. మా డాడీ ఏమో సైక్లింగ్ చేస్తున్నాడు ఆరామ్సే. ఇప్పుడే బాస్కెట్బాల్ ఆడినాము. ఇక్కడ విజువల్స్ వేస్తాం మేము ఆడిన మాటలు, షటిల్స్. హియర్ ఈజ్ అబ్బు, హీస్ గోయింగ్ టు అసిస్ట్ మీ. అంత ఆడొచ్చాక ఈ మాత్రం స్నాక్స్ లేకపోతే ఎలా?
అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటో తెలుసా, ఎవరైతే కపుల్స్ వస్తారో ఆ కపుల్ న్యూ కపుల్ అయినట్లయితే కనుక డెఫినెట్లీ వాళ్ళకి ఆ క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా ఫ్రీగా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. నిజమే. ఇంకా ఈవినింగ్ డిన్నర్ టైం కూడా అయిపోయింది. ఈ రోజు చైనీస్ పెట్టారనమాట. ఇందులో కూడా ఆల్మోస్ట్ లైక్ 18 వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అయితే ఉన్నాయి. కానీ అమ్మా నాన్న మాత్రం మిస్ అయిపోయారు. వాళ్ళు అసలు టయర్డ్ అయిపోయి వాళ్ళ రూమ్కే సర్వీస్ చేయించుకున్నారు. 3rd డే ఆఫ్ రిసార్ట్ అనమాట. ఈరోజు వెకేట్ చేసేస్తాం మేము ఆఫ్టర్నూన్. లుక్ ఎట్ మై మామ్ అండ్ డాడ్. ఆయన ఏమో ఫొటోస్ తీసుకుంటున్నారు, మా మమ్మీ ఇంకా దూతో ఎంజాయ్ చేస్తుంది. బట్ మేము యాక్చువల్లీ జీప్ సఫారీ ఉంది ఇప్పుడు. త్వరగా వెళ్తే తప్ప అవ్వదు. బట్ ఎప్పుడు చూసినా లేట్ చేసే వాళ్ళు వీళ్ళే కదా. చూసారా నేను ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోతాను. స్టిల్ 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 ఆపోజిట్ అండి, పెద్ద పట్టించుకోకండి. ఒక రిసార్ట్లో ఇన్ని అద్భుతాలు నేను ఎప్పుడూ చూడలేదు. అండ్ ఇన్ని అడ్వెంచర్స్ అస్సలే కాదనమాట. అందులోనూ ప్రతి ఒక్క పర్సన్ మల్టిపుల్గా నువ్వు ఎన్నిసార్లు ఏటీవీ డ్రైవ్ చేస్తానన్నా వాళ్ళు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసి మరి వాళ్ళు మీకు నేర్పించి మరి ఈజీగా డ్రైవ్ చేపిస్తారు. అంత బాగా చూసుకుంటున్నారు. మా వాళ్ళైతే ఫస్ట్ టైం ఏటీవీ డ్రైవ్ చేస్తున్నారు. నేనైతే అమేజింగ్, ఎలాగో మనం అన్ని వెహికల్స్ నడిపేస్తాం కాబట్టి మనం ధూమ్ధామ్గా నడిపేసాం అనుకోండి. ఇంకా మా నాన్న మా అమ్మ కూడా డ్రైవ్ చేసేసారనమాట. లిటరలీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న ప్రతి మూమెంట్ కూడా, మనం పెట్టిన ప్రతి పెన్నీకి కూడా ఇట్స్ వర్త్ 100కి 200% వర్త్ అని అనిపించింది నాకైతే. పర్సనల్లీ చెప్తున్నా నేను, ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే అమేజింగ్ వాటర్ ఫాల్స్ ఉంటుంది. కానీ నేను ఆ వాటర్ ఫాల్స్ని మాత్రం క్యాప్చర్ చేయలేకపోయినా. బట్ మనకి మార్నింగ్ ఏటీవీ రైడ్ అయిపోయిన తర్వాత మంచి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టిండ్రు. ఇక్కడ దోశ, పూరి, మనకి నచ్చిన ఫుడ్ని ఎంతైనా తీసుకొస్తారు, ఏదైనా తీసుకొస్తారు. అండ్ మనం కూడా ఇది నాకు కావాలి అంటే కూడా పర్సనల్గా చేసి పెడతారు. అంత బాగుంటుంది ఫుడ్ కూడా. బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాం. ఇందులో మనకి సలాడ్, ఫ్రూట్ సలాడ్ అండ్ దోశ, పూరి, మఫిన్ అండ్ ఆలూ చట్నీ, పల్లీ చట్నీ, టమాటా చట్నీ అండ్ వాటర్మెలన్ జ్యూస్ అండ్ ఆమ్లెట్. ఇన్ని ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉంటాయి అన్లిమిటెడ్గా. తింటూనే ఉండాలంతే. టేస్ట్ వైజ్ అయితే మన ఇంటిని గుర్తు చేస్తున్నాయి. అది బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది. నచ్చిందా? దోశ, దొండకాయ చట్నీ, ఓకే, పూరి, ఓకే, ఆలు కర్రీ, ఓకే, ఫ్రూట్స్, ఆల్మోస్ట్ అన్ని రకాల ఫ్రూట్స్. మళ్ళీ కెలాగ్స్ అండ్ చాకోస్ 2 వచ్చాయి. మిల్క్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ. మనం ఉన్న 2 డేసే కానీ 3 డేసే కానీ మనం బయటకు వెళ్ళి చూసేదానికంటే లోపలుండి చూసిన అందాలే ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంకా జీప్ సఫారీకి కూడా వెళ్ళిపోయినాము. నిజంగా చెప్తున్నా, అక్కడ నుంచి ఒక్కొక్క లొకేషన్ ఉందబ్బా, పీక్ పాయింట్. అసలు ఏంట్రా ఇన్ని అందాలు ఒకటే చోట్ల ఎలా అనిపించింది నాకైతే. మా వాళ్ళు మామూలు ఎంజాయ్ చేయలేదు, నిజంగా చెప్తున్నాను. అండ్ ఇక్కడ మీ బడ్జెట్కి తగ్గట్టుగానే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ 3 types ఆఫ్ రిసార్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ మ్యాన్షన్ హౌస్, వర్నాక్యులర్ అండ్ ఫెయిరీ టైల్ అనమాట. ఈ 3 కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మన బడ్జెట్కి తగ్గట్టుగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ అవర్ విష్. సో గైస్, ఇప్పుడు మేము 3rd డే మేము తీసుకున్న రిసార్ట్ వచ్చేసి ఫెయిరీ టైల్ అనమాట. ఈ ఫెయిరీ టైల్లో ఎలా ఉంటుంది ఏంటి అన్న చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి ఎంట్రన్స్ వచ్చేసి ఫెయిరీ టైల్కి ఇది. సో మనం లోపలికి ఎంటర్ అవ్వంగానే మనకి ఇక్కడ బెడ్ అండ్ ఇది వచ్చేసి మనకి చిన్న, అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా చలి ఉంటుంది కాబట్టి మనకి పాత మోడల్ టైప్ ఇచ్చారనమాట హీట్ చేసుకోవడానికి. అండ్ దిస్ ఆర్ వార్డ్రోబ్స్ అండ్ బాత్ టబ్ ఉంది. దిస్ ఇస్ ద 3rd డే కాబట్టి ఈ రిసార్ట్ తీసుకున్నాను. నిన్న వర్నాక్యులర్, ఈరోజు వచ్చేసి ఫెయిరీ టైల్ అనమాట. యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ మీ. సో వీ హ్యావ్ రెఫ్రిజిరేటర్ అండ్ ఆల్సో మనకి వాటర్ ప్యూరిఫైయర్ అండ్ వార్డ్రోబ్స్ ఉంటాయి కామన్గా. అండ్ మా నాన్న ఏంటి పైన స్టేర్లో ఉన్నాను అనుకుంటున్నా. పైన కూడా ఒక బెడ్ ఉంటుంది అనమాట. అంటే మేము ముగ్గురం కాబట్టి మమ్మీ, డాడీ హియర్. అండ్ ఇది నా బెడ్రూమ్. ఇక్కడ లోపలే ఇస్తున్నారు కాబట్టి స్టెప్స్. దిస్ ఇస్ మై బెడ్. నా బెడ్ మా డాడీకి బాగా నచ్చినట్టుంది. ఈజ్ ఎంజాయింగ్. సో ఇట్లా చూస్తే
మనకి ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ మంచి లొకేషన్ కనిపిస్తుంది. దిస్ వన్ ఐ లైక్ ద మోస్ట్. నాకైతే చాలా జలుబు చేసింది. నాకు నిన్న వర్నాక్యులర్ కంటే కూడా నాకు ఫెయిరీ టైలే బాగా నచ్చింది. బికాజ్ ఐ హ్యావ్ ఎ సపరేట్ బెడ్రూమ్. చాలా బాగా అనిపించింది. పైనుంచి చూసినా కూడా యూ కెన్ లుక్ ఎట్ హియర్. మొత్తం బెడ్రూమ్ అంతా కనిపిస్తుంది మనకి. సో ఈరోజు చిల్లప్ అయిపోయి లంచ్ చేసి ఇంకా వెకేట్ చేయడమే. ఇక లేట్ చేయకుండా మనం కూడా వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ ఏరియాలో ఉన్నామన్నమాట. మా డాడీని స్విమ్మింగ్ పూల్లో తోద్దాం అనుకుంటున్నాం, బట్ హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇట్ సిమ్స్. సో పొద్దునే స్నానం చేస్తాం కాబట్టి ఈ చలిలో మళ్ళీ స్నానం చేయాలనిపించట్లేదు, కానీ ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీ టైంలో ఇంకా మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేసేసినాం. మా రిలాక్సేషన్కి ఏదైతే కోరుకొని వచ్చామో అది మాకు దొరికేసింది. మీరు కూడా పర్సనల్గా మీ ఫ్యామిలీతో కానీ మీ పేర్స్తో కానీ ఎంజాయ్ చేయాలి అనుకుంటే వెంటనే లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసి ఉంచాను. ప్లీజ్ గో అండ్ చెక్అవుట్.